సిపిఐ శత వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పాటలు, ఏకపాత్రాభినయ, అభ్యుదయ, దేశభక్తి, జానపద గీతాల పోటీలను స్థానిక గుంటూరు కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిమత కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ప్రజా నాట్య మండలి రాష్ట్ర నిర్మాత బాధ్యతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న యువతరాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి డిసెంబర్ 16, 17 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయటం జరిగిందన్నారు. ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను, ప్రశంస పత్రాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఏటి రామారావు, జిల్లా పూర్వ అధ్యక్షులు కంచర్ల కాసయ్య, గుంటూరు నగర అధ్యక్ష కార్యదర్శులు మిట్టపల్లి మహేంద్ర, చెవుల పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల పోరాట చరిత్రలో ఆ చరిత్రకి వన్నీ తెచ్చే విధంగా ప్రజానాట్య మండలి చేసిన కృషి ఏమాత్రం విస్మరించరానిది. కళారూపాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల్ని మార్చినటువంటి చరిత్ర ప్రజానాట్య మండలికి ఉంది. అలాగే ప్రజా పోరాటాలు పదునెక్కడానికి ప్రజానాట్య మండలి చేసినటువంటి కృషి ఎప్పటికి కూడా మర్చిపోలేదు. 1925 డిసెంబర్ 26 కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు ప్రజానాట్య మండలి కమ్యూనిస్ట్ పార్టీకి ఒక వెన్నెముకగా, ఒక సాంస్కృతిక యోధగా సాగించినటువంటి సాంస్కృతిక పోరు. ఆ పోరులో అసూలు వాసినటువంటి ఎందరో కామెడి గరికపాటి రాజారావు గారు, కామెడి శంకర సత్యనారాయణ గారు, కామెడి వాసిరెడ్డి భాస్కరరావు గారు, ఇంకా జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా చెప్పుకుంటూ పోతే అనేక మంది వీళ్ళ త్యాగంతో, అమరత్వంతో ఏర్పడినటువంటి ప్రజానాట్య మండలి ఈ నెల 26వ తేదీన జరగబోతున్నటువంటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పద్ధతుల్లో జరగబోతున్నటువంటి సిపిఐ శతవార్షికోత్సవాల సంబరాల్ని మరింత ఎరిపెక్కించే పద్ధతుల్లో, మరింత ఉత్సాహపరిచే పద్ధతుల్లో, మరింత పోరాట పడినకు కార్యకర్తలు సన్నద్ధం చేసే వైపున ప్రజానాట్య మండలియే ముందుగా పూనుకొని అన్ని జిల్లాల్లో అభ్యుదయ, జానపద పాటల పోటీలు, ఏకపాత్రల పోటీలు పెడతామన్నారు. అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అంతిమంగా ఈ పోటీలో సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ చేసిన వాళ్ళు 17వ తేదీ విజయవాడ హనుమంతరావు జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం ఇక్కడ మెరిట్ కనపరిచినటువంటి ఏకపాత్రదారులు, పాటలు పాడినటువంటి గాయకులకి ఉంటుంది. అది కూడా ఏజ్ లిమిట్ 18 నుంచి 35 పెడితే మన వాళ్ళు కొద్దిగా 10 సంవత్సరాలు సడలించి 18 నుంచి 35 దాకా 40 దాకా పొడిగించారు. ఈ దశలో మనం ప్రజానాట్య మండలి యొక్క ఈ ప్రయత్నానికి నిండుదలను చేకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మీ అందరికీ కళాభిమానాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.
ఇక్కడ యాదయ్య నాయకులు